హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు జొన్నలతో దోసలని ఇడ్లీలని ఎలా చేయాలో చూపిస్తాను. వీటిని ఇంగ్లీష్లో గ్రేట్ మిల్లెట్స్ అంటారు, అలాగే హిందీలో జవార్ అంటారు. వీటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే లో క్యాలరీస్ ఉంటాయి, హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ని రిడ్యూస్ చేస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్లో కూడా చాలా యూజ్ అవుతాయి. ఇలా ఈ జొన్నలలో ఇంకా ఎన్నెన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా నార్మల్ రైస్తో కాకుండా ఇలా జొన్నలతో దోసలని ఇడ్లీలని ప్రిపేర్ చేసుకొని తినండి. టేస్ట్లో కూడా పెద్దగా డిఫరెన్స్ ఏముండదు ఫ్రెండ్స్. సో ఒకే బ్యాటర్తో ఇడ్లీలని దోసలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ వరకు మినపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 కప్స్ వరకు జొన్నలని యాడ్ చేసుకోవాలి. అంటే మనం నార్మల్ దోసలు చేసేటప్పుడు కూడా 1 కప్ మినపప్పు తీసుకుంటే 2 కప్స్ రైస్ని తీసుకుంటాం కదా, సేమ్ అలాగే రైస్ ప్లేస్లో జొన్నలని తీసుకోవాలి. ఇప్పుడు వీటిలో 1 స్పూన్ వరకు మెంతులను వేసి వాటర్ పోసి 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, 1 కప్ మినపప్పుకి 2 కప్స్ జొన్నలని తీసుకోవాలి, అంటే 1:2 రేషియో. ఇలా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ వాటర్ పోసి మూత పెట్టి ఒక 10 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, జొన్నలు నానడానికి టైం పడుతుంది. చూడండి, 10 అవర్స్ తర్వాత అంటే 10 గంటల తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుంటూ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా ఇలా కొంచెం వేస్తేనే పేస్ట్లా గ్రైండ్ అవుతుంది, ఎందుకంటే రైస్లా జొన్నలు సాఫ్ట్గా ఉండవు, కొంచెం టైం పడుతుంది. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తంని గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లో వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా స్పూన్తో కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మేక్ షూర్ పిండి బౌల్లో అంటే గిన్నెలో హాఫ్ వరకే ఫిల్ చేసి ఉండాలి, ఎందుకంటే ఫర్మెంట్ అయిన తర్వాత పిండి పైకి పొంగుతుంది కదా. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ పిండి మూత తీసి చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. మన బ్యాటర్ పర్ఫెక్ట్గా ఫార్మేట్ అయింది అండ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇలా థిక్గా ఉంటేనే ఇడ్లీకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావలసినంత పిండిని ఒక చిన్న బౌల్లో వేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ముందుగా ఈ బ్యాటర్తో అంటే పిండితో దోసలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా ఒక చిన్న గిన్నెలో కావలసినంత పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. నార్మల్ దోస కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన దోస ప్యాన్ని వేడి చేసుకొని ఫ్లేమ్ని లో చేసి పిండిని వేసుకొని ఇలా నార్మల్ దోస లాగానే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే పైన కొంచెం ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోసని మీడియం ఫ్లేమ్లో ఇలా పైన బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, మన దోస ఎంత బాగా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, జొన్నలతో హెల్తీ దోస రెడీ. దీన్ని మీరు ఎలాంటి చట్నీతోనైనా ఆలూ కర్రీతోనైనా ఎలాగైనా తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సాఫ్ట్గా దోసలు కావాలనుకుంటే 2 సైడ్ కాల్చుకోండి, లేదా క్రిస్పీగా కావాలంటే ఇలా పైకి బ్రౌన్ కలర్లోకి కనిపించే వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే మీరు దోసలన్నీ ప్రిపేర్ చేసుకొని హెల్తీగా తినేయండి. అంతే ఫ్రెండ్స్, జొన్నలతో హెల్తీగా దోసలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా.
మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే బ్యాటర్తో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న గిన్నెలో కొంచెం బ్యాటర్ని అంటే పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ని వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇడ్లీలను ప్రిపేర్ చేస్తున్నాం. ఇడ్లీ బ్యాటర్ కొంచెం థిక్గా ఉంటేనే ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ ట్రేకి ఇలా ఆయిల్ని గ్రీస్ చేసి దాంట్లో ఈ బ్యాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టి 10 to 12 minutes స్టీమ్ చేసుకోవాలి. సేమ్ మనం నార్మల్ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 10 to 12 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 minutes తర్వాత మూత తీసి ఇడ్లీలని డీమోల్డ్ చేసుకోవాలి. చూడండి, జొన్న ఇడ్లీలు కూడా ఎంత బాగా వచ్చాయో అండ్ ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చూసారు కదా ఫ్రెండ్స్, జొన్నలతో హెల్తీ ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ జొన్నలతో మీరు కూడా ఇలా ఒక్క బ్యాటర్ని అంటే పిండిని ప్రిపేర్ చేసుకొని దోశలని ఇడ్లీలని చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.